వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా గాజువాకలో కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతూ నిరాహార దీక్ష చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా షర్మిల బుధవారం నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా గాజువాకలో కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతూ నిరాహార దీక్ష చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా షర్మిల బుధవారం నిరాహార దీక్షకు దిగారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు అయితే కనుక ఈ రోజు కష్టకాలంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనిపై తీసుకుంటున్న కంటిన్యూస్ నిర్ణయాలు అయితే ఇవి ఆశీర్పాతంలా మిగిలాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామంటూ కూడా గతంలో అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఏదైతే కష్టకాలం మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఎంతో మంది ఇటు పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా దీనిపై ఆధారపడే ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, మొత్తంగా చూసుకున్నట్టయితే వేలాది మంది కుటుంబాలు అయితే దీనిపై ఆధారపడి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులను వరుసగా ముందుగా 2,000 మందిని తీసేయడం జరిగింది. అదేవిధంగా మరో 3,000 మందిని కూడా తీసేస్తారంటూ కూడా ఊహాగానాలు ఇస్తున్న నేపథ్యం. అదేవిధంగా చూసుకున్నట్టయితే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ ను కూడా ఇప్పటికే వీఆర్ఎస్ పేరుతో అయితే కనుక వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపై అయితే కనుక కాంగ్రెస్ సంబంధించి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే ఘాటుగా కూడా స్పందించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 మార్లు కూడా ఆమె విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మేము పోరాడుతాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ప్రైవేట్ పరం కాకుండా ఆపుతానంటూ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మొన్న మే 6వ తేదీన కూడా ఈ నెల 6వ తేదీన తను ఆల్రెడీ వచ్చి సంఘీభావం కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ రోజు రాజీవ్ గాంధీ సంబంధించి ఈ రోజు ఉన్న నేపథ్యంలో అయితే కనుక 21వ తేదీన తను నిరాహార దీక్ష చేపడతానంటూ ముందుగానే హెచ్చరించారు. అయితే ఈ 2,000 మందిని ఖచ్చితంగా మళ్ళీ పనుల్లోకి తీసుకోవాలని, వీళ్ళైతే మాత్రం లేని పక్షంలో ఇదైతే మాత్రం నేను నిరాహార దీక్ష కూర్చుంటానంటూ ముందుగా కూడా అల్టిమేట్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు సంఘీభావంగా కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్షకు సంబంధించి ఈమె సంఘీభావంగా కూడా ఈ రోజు దీక్షలో కూర్చున్నారు. అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కార్మికుల కోసం తను ప్రాణత్యాగానికైనా సిద్ధం అంటూ కూడా వైఎస్ షర్మిల అయితే మాత్రం సంచలనంగా ప్రకటన చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయితే కుడి చేత్తో డబ్బులు ఇచ్చి ఎడం చేత్తో వెనక్కి తీసుకుంటుంది అంటూ కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు. ఎందుకంటే గతంలో 11,000 కోట్ల రూపాయలు కేంద్రం చేసినటువంటి సాయం ఏదైతే ఉందో కేంద్ర సాయం ఇచ్చి, అదేవిధంగా అందులో నుంచి 8,000 కోట్ల రూపాయలను బ్యాంకు దీనితో సంబంధించి వెనక్కి తీసుకున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే కుడి చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి ఇవన్నీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సంబంధించి మళ్ళీ ఈ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్తారని దీన్ని గురించిగా చూపించి, అయితే అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడైతే మనం తొలగిస్తే కనుక ఏదైతే ఉత్పత్తి ఉంటుందో ఉత్పత్తికి అయితే విఘాతం కలిగే పరిస్థితి ఉంటుంది. అందువలన ఖచ్చితంగా ఇది నష్టాల్లోకి వెళ్తుంది. నష్టాల్లోకి వెళ్ళడం ద్వారా అయితే అమ్మేసి వచ్చానట్టు
దురాలోచనతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటూ కూడా షర్మిల అయితే మాత్రం ఘాటుగా కూడా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో కనీసం మోడీని అడిగే పరిస్థితుల్లో లేరని, వీళ్ళిద్దరూ కూడా మోడీకి చాకరీ చేయడానికి వీళ్ళు ఉన్నారంటూ కూడా చెప్పడం అంటే పెద్ద ఎత్తున కూడా సంచలన ఆరోపణలు చేశారు. అంటే ఒక ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా పేదలకు మంచి చేయాలనే సదుద్దేశంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరిని కూడా మోడీకి అయితే మాత్రం వీళ్ళు ఊడిగం చేయడానికి వీళ్ళు ఉన్నారని, ఇక్కడ వాటిని మోయడానికే ఉన్నారంటూ కూడా సంచలన ఆరోపణలు చేయడంతో అయితే మాత్రం కొంత కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అదే నేపథ్యంలో చూస్తున్నట్టయితే కనుక సాయంత్రంగా నుంచి కూడా వైఎస్ షర్మిల అయితే కనుక పోలీసులు ఒకవేళ దీక్షను ఏమైనా భగ్నం చేస్తే కనుక తానైతే తగ్గుతానంటూ కూడా ఒక రకమైనటువంటి లీక్ ఇచ్చిన నేపథ్యంలో రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో అయితే మాత్రం డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు అందరూ కూడా వచ్చి ఈమె దీక్షను అయితే భగ్నం చేయడం జరిగింది. ఆమెను వెంటనే విశాఖ కేజీహెచ్ తరలించారు. విశాఖ కేజీహెచ్ తరలించి ఆమెకు వైద్యం అందించిన తర్వాత ఆమెను మళ్ళీ రేపు ఉదయం హైదరాబాద్కి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. విజయ, థ్యాంక్ యూ నాయుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త భవనాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఈ జెండాతోనే భాగంగా 25.41 కోట్లతో వరంగల్ స్టేషన్ను అప్గ్రేడ్ చేసినట్లు ఎర్రబెల్లి చెప్పారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా స్టేషన్లను ఆధునీకరించాలనే ఉద్దేశంతో మోదీ సర్కారు నిధులను కేటాయిస్తుందని వెల్లడించారు. వరంగల్లో కొత్త భవనాన్ని పరిశీలించిన అనంతరం ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. విజయ, కేంద్ర ప్రభుత్వం దేశంలో రైల్వే స్టేషన్లను ఆధునిక అంగులతో డెవలప్ చేస్తుంది. అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా సుమారు దేశంలో 508 రైల్వే స్టేషన్లను ఆధునిక చేసేందుకు ఎంపిక చేశారు. అందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ను ఎంపిక చేశారు. దీనికి సుమారు 26 కోట్లతోటి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. దీనికి వరంగల్ అంటే ఓరుగల్లు కాకతీయులు పరిపాలించిన రాజ్యం కనుక దీనికి కాకతీయ కళాతోరణం తోటి ఆ యొక్క ఎంట్రన్స్ ను కాకతీయ కళాతోరణం తోటి ఏర్పాటు చేశారు. దీనికి అదే విధంగా దక్షిణ మధ్య రైల్వే లేకుంటే ఉత్తర భాగం నుంచి అంటే కాజిపేట జంక్షన్, అదే విధంగా ఢిల్లీ నుండి చెన్నై నుంచి వెళ్లే రైళ్లు ఇక్కడ కాజిపేట లేదా వరంగల్ రైల్వే స్టేషన్ లో ఆగడానికి ఆస్కారం ఉంటుంది. సుమారు 137 రైళ్లు ఇక్కడ హాల్టింగ్ అవుతాయి. దీనికి సంబంధించి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే విధంగా కేంద్ర రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ ఈ యొక్క వర్చువల్ గా దీన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం దేశంలో అన్ని అభివృద్ధి పనులకు ముందుకు సాగుతుందనేది ఒక సంకేతంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా వరంగల్ రైల్వే స్టేషన్ అంటే గతంలో ఏ విధంగా ఉండే చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ ఇంతకు ముందు 3 రైల్వే ప్లాట్ఫామ్లు ఉండేది. ఇప్పుడు 4 రైల్వే ప్లాట్ఫామ్లతోటి ఈ యొక్క ఆధునీకరించారు. 26 కోట్లతోటి సుమారు 26 కోట్లకు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. రేపు 9:30కి ఆ యొక్క వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క ప్రారంభించేందుకు మాత్రం సిద్ధపడుతున్నారు. ఇక్కడ పూర్తిగా మొత్తం పనులన్నీ పూర్తయ్యాయి. దీనికి కాకతీయ కళాతోరణం శైలిలో అభివృద్ధిలో భాగంగా స్టేషన్ ముఖ భాగాన్ని కాకతీయ కళాతోరణం శైలిలో మారుస్తున్నారు.
12 మీటర్ల వెడల్పు తోటి 3 లిఫ్టులు 4 ఎస్కలేటర్ కూడిన ఆ కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ను కూడా నిర్మించారు. ఆ వృద్ధులకు వికలాంగులకు ఆ ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేశారు. వారు ఏ విధంగా నడవాలి అనే విధంగా వారికి ఆధునిక వసతులతోటి మాత్రం ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సల్మాన్. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంకు పెను ప్రమాదం తప్పింది. వడగళ్ల వాన దెబ్బకు విమానం ధ్వంసం కావడంతో పాటు కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురారు. అయితే తీవ్ర వాతావరణ ప్రతికూలతకు గురై అత్యవసరంగా శ్రీనగర్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం శ్రీనగర్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నప్పుడు భారీ ఉరుములతో వర్షం మొదలైంది. వడగండ్లు పడడంతో విమానానికి ముందు భాగమైన నోస్కోన్ ధ్వంసమైంది. దీంతో పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేసి ప్రయాణికులను కాపాడారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ నగర్తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నర్సంపేట, ఖానాపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోనూ పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మలక్పేట, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట, సికింద్రాబాద్, బోయినపల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, బేగంపేట్, అల్వాల్, సైదాబాద్, సంతోష్ నగర్, చౌదర్గట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డలో వర్షం దంచికొట్టింది. దీంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అయితే భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటును సాధించాలనే లక్ష్యంతో కృషి చేయాలన్నారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేటేషన్, వాల్యూ అండ్ మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సైబర్ క్రైమ్ డెయిన్పై పోలీసులు మెరుపుదాడి చేశారు.
కాల్ సెంటర్ల ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కీలక సమాచారం ఆధారంగా ఎస్పీ తూహిన్ సిన్హా పర్యవేక్షణలో దీనిపై ఆపరేషన్ కొనసాగుతుంది. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులపై ట్రాఫిక్ సిఐ భాస్కర్ దురుసుగా ప్రవర్తించారు. మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులు బైకులు పార్కింగ్ చేసుకోగా వాటిని తీసివేయాలని తాను సెక్రటేరియట్ వద్ద డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అంటూ జర్నలిస్టులను బెదిరించారు. దీంతో తమకు పార్కింగ్ స్థలం ఇదే ఉందని జర్నలిస్టులు చెప్తున్నా వినకుండా సిఐ చేయి వేసి వారిని నెట్టేశాడు. దీంతో అక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్టులు సిఐ భాస్కర్తో వాదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చెప్పని కదా అని చెప్పింది అడిగినాం ఆల్రెడీ. అడిగిన తర్వాత 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 చెప్పని కదా అని చెప్పింది అడిగినాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.